హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఇప్పుడు నవలలు సినిమాలుగా వచ్చినవి, సినిమాలు నవలలుగా వచ్చినవి, వాటి ఫలితాలు, వాటి అనుభూతి గురించి కాసేపు మాట్లాడుకుందాం. ముఖ్యంగా మిత్రుడు కేపీ అశోక్ కుమార్ గారు పంపిన ఒక కథనం ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ప్రధానంగా రెండు సినిమాలు, రెండు కథలు. అంటే ఒకటి గైడు, ఇంకొకటి బైసికల్ థీవ్స్, అంటే తెలుగులో సైకిల్ దొంగ. గైడ్ అంటే ఆధారము, సహాయకము, ఏదో ఒకటి అనుకుందాం. ఉదాహరణకి ఇంగ్లీష్లో గైడ్ అనే పేరుతోనే ఆ సినిమా వచ్చింది. ఈ రెండింటికి సంబంధించిన విశేషాలు అశోక్ కుమార్ మాటల్లోనే వినాలంటే ఆయన ఇలా చెప్పుకుంటూ పోతాడు. ఒక కథను కానీ నవలను కానీ వెండితెరకు అనుగుణంగా మార్చుకోవడానికి కాను మార్పులు చేర్పులు చేయడం సహజమే. అలా మార్పులు చేసిన గైడ్ సినిమాను చూసి ఇది నా నవల కాదు, దాన్ని నాశనం చేశారని ఆర్కే నారాయణ లాంటి ప్రముఖ రచయితే వాపోయారంట. ఆయన అనుకున్నట్టు ఆ నవలను యథాతథంగా తీస్తే అట్రప్లాప్ అయ్యేదని విమర్శకుల అభిప్రాయము, దర్శకుడు ఆలోచన కూడా అదే ఉండొచ్చు. ఆ మార్పుల వల్లనే సినిమా బాగా వచ్చింది, ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిపోయింది అని సినిమా అభిమానులు, సినిమా విమర్శకులు, మేధావులు ఇప్పటికి కూడా దాని గురించి చెబుతూ ఉంటారు. వాళ్ళకంటే సినిమా బాగున్న సందర్భాలలో బైసికల్ థీవ్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను మామూలుగా నవల చదివితే దాని ఆధారంగా తీసిన సినిమా చూడను. ఒకవేళ ముందుగా సినిమా చూస్తే ఆ నవల చదవను. ఎందుకంటే ఆ అనుభూతిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. విచిత్రంగా ఈ రెండు సినిమాలు ఎప్పుడో చూసి చాలా ఏళ్లకు ఆ నవలలు చదవడం జరిగింది. ప్రస్తుతం బైసికల్ థీవ్స్ నవల చదివి ఇదంతా రాస్తున్నాను, ఇదంతా చెప్పుకుంటున్నాను అంటాడు అశోక్ కుమార్ కేపీ. ప్రపంచ సినిమాలలో వచ్చిన అత్యుత్తమ కళాఖండాలు అని అందరూ చెబుతూ ఉండటంతో ఫిలిం ఫెస్టివల్లో వచ్చినప్పుడు బైసికల్ థీవ్స్ సినిమా చూశారట. ఇది ఇటాలియన్ సినిమా కాదు, మన సినిమా, అంటే మనందరి సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఏకసూత్రం నడిచే సినిమా కాబట్టి దీనికి భాషతోనో దేశతోనో సంబంధం లేకుండా అందరి సినిమాగా ఒక్కాడిస్తారు విమర్శకులు. మన దగ్గర జరిగిన సినిమాగా అనిపిస్తుంది. అందుకే ఈ సినిమా ఇప్పటికీ మనందరికీ చాలా బాగా గుర్తుండిపోయి ఇష్టమైన సినిమాగా మారిపోయింది. ఇది బార్దోలిని రాసిన ఇటాలియన్ నవల. దీన్ని శ్రీనివాస చక్రవర్తి తెలుగులో అనువదించారని, అనిల్ బత్తుల కొత్తగా ఈ పుస్తకం తెచ్చేంత వరకు మనకెవరికి పెద్దగా తెలియదు ఆ సినిమా గురించి. ఇదంతా ఒక ఎత్తు. నవల చదివిన తర్వాత కలిగిన ఆశ్చర్యం మరో ఎత్తు. నవలకు సినిమాకు ఎక్కడా సంబంధం లేదు. నవలలో ఉన్న నేపథ్యానికి అదనంగా కథను జోడించి సినిమాగా మలిచిన తీరు అత్యద్భుతంగా ఉంటుంది. 1948 నాటి బైసికల్ థీవ్స్ అనే ఈ ఇటాలియన్ చిత్రంలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక రోమ్లో ఒక పేద నిరుద్యోగి, అతని కొడుకు చుట్టూ అల్లుకున్న కథ ఇది. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉపకరించే అత్యంత అవసరమైన తన ఉద్యోగము సైకిల్ ఉంటేనే ఉంటుంది, లేకుంటే పోతుంది. ఈ నేపథ్యంలో పోగొట్టుకున్న తన సైకిల్ కోసము అతను నగరమంతా తిరుగుతూ వెళ్లడం చిత్ర కథాంశం. ఈ సినిమా అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా తయారైంది. ఇక ఈ నవలలో తన సైకిల్ పోగొట్టుకున్న నాయకుడు దానికోసం అంతటా తిరిగి చివరకు దొంగల బజార్లో తన సైకిల్ తనే కొనుక్కు రావడంతో ఈ నవల ముగుస్తుంది. అంటే ఇప్పుడు ఈ బైసికల్ థీవ్స్ గురించి, ఆ గైడ్ సినిమా గురించి చెప్పేటప్పుడు మనం ప్రముఖంగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, సినిమా తీయడం వేరు, నవల రాయడం వేరు. ఒక్కోసారి నవలలో ఉండే అనుభూతి సినిమాలో ఉండకపోవచ్చు, ఇంకోసారి సినిమాలో ఉండే అనుభూతి నవలలో ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సంఘటనలు విజువల్ చేస్తే అందంగా ఉంటాయి, కొన్ని సంఘటనలు వర్ణిస్తే మరింత అందంగా ఉంటాయి. వర్ణన నవల లక్షణము, విజువలైజేషను సినిమా లక్షణము. ఆ రెండింటిని బేస్ చేసుకొని నడపడంలో ఎవరు ఏ చిన్న తప్పుటడుగు వేసినా, ఆలోచించే విధానంలో కొంత పొరపాటు చేసినా రెండో అభాసు పాలయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అనిల్ బత్తులు గారు రాయిపించినటువంటి బైసికల్ థీవ్స్ సైకిల్ దొంగ కానీ, అదేవిధంగా గైడ్ కానీ మరీ అంత దారుణంగా ఆర్కే నారాయణ నవలకంత గొప్పగా లేదని అనుకున్నా కూడా గైడ్ చాలా బాగా ఉంది. నిజానికి ఆర్కే నారాయణ పుస్తకం కన్నా కూడా గైడే చాలా బాగుంది అంటారు. ఇక్కడ బైసికల్ థీవ్స్ సినిమా చాలా అద్భుతంగా ఉంది, అనుభూతి కలిగిస్తుందని అంటాము. సైకిల్ దొంగ నవల అంతగా లేదంటాం. కానీ ఏది ఏమైనా కానీ మూలాన్ని చెడపకుండా అద్భుతంగా అనువదించినటువంటి వాళ్ళు ఈ బైసికల్ థీవ్స్ అనే నవలను కూడా. అయితే ఇక్కడ ఏది ఏమైనా నవలకి సినిమాకు ఉండే చిన్నని తేడాను గుర్తించగలిగితే ఆ విజువలైజేషన్ దారిని కానీ, అటు వర్ణించే దారిని కానీ కరెక్ట్గా పట్టుకోగలిగితే అటు ప్రేక్షకుడినైనా ఇటు పాఠకుడినైనా సరిసమానంగా ఆదరించేటటువంటి అద్భుతమైన కళాఖండాలుగా తయారవుతాయి. అలాంటి వాటికి ఈ రెండు ఉదాహరణలే. ఒకటి ఆర్కే నారాయణ గారి గైడు,
రెండు బైసికిల్ థీవ్స్, అది హాలీవుడ్ సినిమా అయితే ఈ గైడ్ భారతీయ సినిమా. సో ఫ్రెండ్స్, మనము లేటెస్ట్ గా ఇప్పటి కుర్రకారు గురించి తెలుసుకుంటే ముఖ్యంగా ఎండమూరి నవలల్ని సినిమాలుగా తీసిన దానిలో అందివేసిన చేయగా కోదండరామిరెడ్డి నిలుస్తాడు. ఆయన తీసిన ఛాలెంజ్ కావచ్చు, అభిలాష కావచ్చు, నవలలో ఎంత ఉత్కంఠ ఉంటుందో సినిమాలో అంతకు మించిన ఉత్కంఠ కనిపించే విధంగా ఆయన పిక్చరైజేషన్ చేశాడు. నవలకు సినిమాకు ఒకదానికి ఒకటి తీసిపోకుండా ఆ రోజుల్లో అందరూ ఆదరించినటువంటి నవలలు, సినిమాలు. కుర్రకారుని విపరీతంగా ఆదరించినటువంటి అభిలాష ఛాలెంజ్, అదేవిధంగా పాఠకులను గుక్క తిప్పుతోకుండా చదివించినటువంటి నవళ్ళు ఈ డబ్బు టు ది పవర్ ఆఫ్ ఛాలెంజ్ అయితే అభిలాష పేరుతో వచ్చిన నవల అభిలాష. ఈ రెండిటి రచయితగా ఎండమూరి వీరేంద్రనాథ్కు ఎంత పేరు తీసుకొచ్చిందో దర్శకుడు కోదండరామిరెడ్డికి అంతే పేరు తీసుకొచ్చింది. ఇక ఇమేజ్ పరంగా చిరంజీవిని ఊహించిన స్థాయికి తీసుకున్నటువంటి ఆ రెండు సినిమాలు కూడా నవలకు నవలే, సినిమాకు సినిమాగా, దేనికి అవేగా అద్భుతంగా అమరాయి. కొన్ని అలా అమరుతాయి, కొన్ని అమరవు. వీటితో పోల్చుకోకుండా క్లాసికల్ సినిమాలుగా మిగిలిపోయినటువంటి గైడు, బైసికిల్ థీవ్స్ గొప్ప చిత్రాలు, గొప్ప నవలలు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.